టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ మధ్య ఒక అంశాన్ని అయితే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డిని చీకొడుతోంది. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా? అన్నదెబ్బకు ఆమె వేరే పార్టీలో చేరి రాష్ట్రం దాటి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షురాలుగా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే నిన్న చిలకలూరిపేట సభలో నరేంద్ర మోడీ అందుకు భిన్నంగా మాట్లాడేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఈ రెండు పార్టీలకు కూడా రాష్ట్రంలో ఒకే కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళంతా ఒకటే, జాగ్రత్తగా ఆలోచించుకొని ఓట్లు వేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంటే షర్మిల, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే, అందరూ కలిసే పనిచేస్తున్నారని అర్థం వచ్చేలాగా నరేంద్ర మోడీ సూటిగానే చెప్పారు. ఇకపైన చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ బహిరంగ సభలోనైనా కూడా షర్మిలాని జగన్మోహన్ రెడ్డిని చీకొడుతోంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అని ప్రచారం చేస్తే పరోక్షంగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించినట్టే అవుతుంది. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమికి పెద్దన్న నరేంద్ర మోడీనే కాబట్టి నరేంద్ర మోడీ చెప్పిన లైన్లోనే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలి. షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే, కలిసే ఉన్నారు, పైకి మాత్రం డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టుగానే ప్రచారం చేయాల్సి ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు పడదు, సొంత చెల్లినే దూరంగా పెట్టారు, గెంటేశారు, ఇలాంటి మాటలు వాడితే నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణలు ఖండించిన వారు అవుతారు.